Hi friends, welcome to my channel Suji A to Z videos. టుడే రెసిపీ మురుకులు. ఎంతో సింపుల్గా టేస్టీగా మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ 2 కప్పుల బియ్యం పిండిని వేసుకుందాము. 1 కప్పు శనగపిండిని వేసుకుందాము. 1 స్పూను నువ్వుల్ని, 1 స్పూను వాముని, తగినంత సాల్ట్ని వేసుకుందాము. తగినంత కారము, ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన మురుకులు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. వాటరు కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం ముద్దలా చేసుకుందాము. సింపుల్గా టేస్టీగా మురుకులు ఎంతో రుచికరముగా ఉంటాయి. ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకుందాము. పిండిని 10 నిమిషాలు అలా కలిపి పెట్టుకుందాము. అంతలోపలికి కడాయిలో ఆయిల్ పోసుకొని వీట్ చేసుకుందాము. 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకుందాము. ఇలాగా హోల్ ఉండేది తీసుకున్న మురుకులు చేసుకునేదానికి చేతిని కొంచెం వాటర్లో చేసుకొని తర్వాత ఇలా కొంచెం చేతికి ముద్దలా పెట్టుకుందాము. ఇలా మురుకులు చేసే దాంట్లో పెట్టుకొని మంచిగా షేప్ వచ్చేదానికి ఫస్ట్ గెంటి మీద వేసుకుందాము. నీట్గా గెంటి మీద వేసుకుందాం. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా ఎంతో నీట్గా వస్తుంది. అందుకే ఇలా వేసి చూపిస్తున్నాను. గెంటి మీద వేసుకుంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వేసే వాళ్ళకైనా షేప్ రాదే అనుకోకుండా ఇలా పేట మీద కానీ గెంటి మీద కానీ ఫస్ట్ ట్రై చేసుకుని అప్పుడు ఆయిల్లో వేసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చాయి. ఫస్ట్ మనం గెంటితో వేసుకుందాము. ఇలా ప్లేట్ మీద వేసుకున్నా రావేమో అనుకోకుండా మనం తీసిన వెంటనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి ప్లేట్ మీద వేసినవి కూడా మనం తీసిన వెంటనే వచ్చేస్తున్నాయి. ఇలా ప్లేట్ మీద వేసినా బాగా వస్తాయి. గెంటి మీద వేసుకున్నా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేస్తున్నాము షేప్ రాదు అనుకోకుండా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇవిలాగా గోల్డ్ కలర్కి వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసేదానికైనా కానీ నీట్గా వేసుకోవచ్చు. షేప్ రాదు అనుకుంటే మనం ప్లేట్ మీద కానీ గంటె మీద కానీ వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆయిల్లో వేసేదానికి భయంగా ఉన్నప్పుడు ఆ విధంగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన మురుకుల్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.